పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని ఆరోపిస్తోంది పాకిస్తాన్. అన్యాయంగా భారత్ తమ దేశాన్ని నిందిస్తోందని ముసలి కన్నీరు కారుస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే తమ దేశంపై దాడి చేసి అమాయక పాక్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని ఓ లేఖ విడుదల చేసింది. సంయమనం పాటిస్తున్నప్పటికీ తమ దేశ మిలిటరీ బేస్లపై దాడి చేసిందని లేఖలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మత ఘర్షణల నుంచి పక్కదారి పట్టించడానికే భారత్ ఈ విధంగా తమ దేశంపై నిందలు వేస్తోందంటూ లేఖలో వెల్లడించింది పాక్. పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని ఆరోపిస్తోంది పాకిస్తాన్. అన్యాయంగా భారత్ తమ దేశాన్ని నిందిస్తోందని ముసలి కన్నీరు కారుస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే తమ దేశంపై దాడి చేసి అమాయక పాక్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని ఓ లేఖ విడుదల చేసింది. సంయమనం పాటిస్తున్నప్పటికీ తమ దేశ మిలిటరీ బేస్లపై దాడి చేసిందని లేఖలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మత ఘర్షణల నుంచి పక్కదారి పట్టించడానికే భారత్ ఈ విధంగా తమ దేశంపై నిందలు వేస్తోందంటూ లేఖలో వెల్లడించింది పాక్. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మత ఘర్షణలను పక్కదారి పట్టించడానికే భారత్ తమ ప్రజలపైన ఉగ్రవాదులని నిందలు వేస్తుందని ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై అన్యాయంగా భారత్ దాడి చేసిందంటూ పాక్ ఆరోపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని చెప్తోంది. ఇక అన్యాయంగా భారత్ తమ దేశాన్ని నిందిస్తోందని ముసలి కన్నీరు కారుస్తోంది పాక్. సరైన ఆధారాలు లేకుండానే తమ దేశంపై దాడి చేసి అమాయక పాక్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని ఒక లేఖ విడుదల చేసింది. సంయమనం పాటిస్తున్నప్పటికీ తమ దేశ మిలిటరీ బేస్లపై దాడి చేసిందని లేఖలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మత ఘర్షణల నుంచి పక్కదారి పట్టించడానికే భారత్ ఈ విధంగా తమ దేశంపై నిందలు వేస్తోందంటూ లేఖలో వెల్లడించింది పాక్. పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని ఆరోపిస్తోంది పాకిస్తాన్. అన్యాయంగా భారత్ తమ దేశాన్ని నిందిస్తోందని ముసలి కన్నీరు కారుస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే తమ దేశంపై దాడి చేసి అమాయక పాక్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని ఓ లేఖ విడుదల చేసింది. సంయమనం పాటిస్తున్నప్పటికీ తమ దేశ మిలిటరీ బేస్లపై దాడి చేసిందని లేఖలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మత ఘర్షణల నుంచి పక్కదారి పట్టించడానికే భారత్ ఈ విధంగా తమ దేశంపై నిందలు వేస్తోందంటూ లేఖలో వెల్లడించింది పాక్.